హైదరాబాద్ నగరంలో విదేశీ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ధూల్పేట అబ్కారీ శాఖాధికారి అంజిరెడ్డి నేతృత్వంలో పలు చోట్ల దాడులు నిర్వహించి 7,000కు పైగా విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్యతో పాటు మరో 3 అదుపులోకి తీసుకున్నారు. మంగళహాట్, గాంధీనగర్, మౌలాలి తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. 2014 నుంచి ఉక్రెయిన్ నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుని విక్రయాలు సాగిస్తున్నట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. ఎర్లీ అవర్స్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మంగళహాట్ ఏరియాలో ఒక కార్ అనుమానాస్పదంగా ఉన్నప్పుడు చెక్ చేసినప్పుడు అందులో మనకు 120 బాక్సెస్ ఆఫ్ ఎస్వి వోడ్కా ఒరిజినల్ అండ్ ఎస్వి వోడ్కా గ్రాండ్ పిక్స్ ఈ 2 బ్రాండ్స్ దొరికినాయి. అందులో సునీల్ కుమార్ అనే ఒక డ్రైవరు, వాళ్ళతో పాటు 2 మనుషులు దొరికారు. తర్వాత దాని గురించి వెరిఫై చేసినప్పుడు ఇట్లా ఈ కన్సైన్మెంటు దీనికి సంబంధించిన వెహికల్ కూడా ఈ నెల్లూరు జిల్లాకు చెందిన ఎక్స్ఎమ్మెల్సీ గారు రాధాకృష్ణయ్య అలియాస్ రాధయ్య గారిదని చెప్పారు. సో ఈ వెహికల్ నంబర్ కూడా ఇదే ఉంది. అయితే ఇందులో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి సెర్చ్ చేయడం జరిగింది. ఇంటికెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఇంట్లో కూడాను 120 బాటిల్స్ ఆఫ్ లిక్కర్ దొరికింది. 120 బాటిల్స్ ఆఫ్ లిక్కర్ దొరికింది. ఈ 2 దొరికిన తర్వాత ఇక మళ్ళీ అతను డీటెయిల్గా క్వశ్చన్ చేసినప్పుడు అతను చెప్పుకొచ్చాడు ఏంటంటే ఇట్లా మేము సాఫల్య డిస్టిలర్స్ అని ఒకటి పెట్టాము, ఒక కంపెనీ పెట్టాము, దానికి ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకొని ఉక్రెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని చెన్నై పోర్ట్ ద్వారా కంటైనర్లో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ లైసెన్స్ ఉంది కాబట్టి ప్రైవేట్ బాండెడ్ వేర్ హౌస్లో పెట్టాము. ఈ ప్రైవేట్ బాండెడ్ వేర్ హౌస్లో పెట్టాము ఇవన్నీ నేను చెప్పారు. తర్వాత ఈ ప్రైవేట్ బాండెడ్ వేర్ హౌస్లో పెట్టేంత వరకు దాదాపు అంతా లీగల్గానే జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఏపీబీసీఎల్తో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్ ద్వారా 2,400 రూపీస్ పర్ బాటిల్ అని అంతకు అమ్ముతానని అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దాని తర్వాత జరిగిన క్రమంలో అగ్రిమెంట్ చేసుకున్నప్పటికీ కూడా అతని దగ్గరికి ఎవరు కూడా తీసుకోవడానికి రాకపోవడంతో అతను దీన్ని అనాథరైజ్డ్గా ఇండివిజువల్ పర్సన్స్కు బయట ఇల్లీగల్గా అమ్మడం స్టార్ట్ చేశారు. అట్లా ఆ రకంగా అమ్మింది మనకు 3,600 సంథింగ్ అది వచ్చింది. అయితే ఇంకా మనకు అంటే 720 బాక్సెస్లో మనకు మిగిలింది 455 బాక్సెస్ మాత్రమే. మిగిలినవన్నీ అమ్మేశారు. అయితే ఈ అమ్మిన క్రమంలో ఏంటంటే మనం అంటే సీజ్ చేయడానికి కస్టమ్స్ అధీనంలో ఉన్న అంటే కస్టమ్స్ లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా మనం సీజ్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆల్రెడీ అందులో 720లో చాలా వరకు తీసేశారు. 455 బాక్సెసే మిగిలినాయి. సో ఆ 455 బాక్సెస్ కూడా అవి కూడా అమ్మేయడానికి పూర్తి అవకాశం ఉంది కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం మనం దాన్ని సీజ్ చేసిన తర్వాత ఇంకా అదే సందర్భంలో అతను ప్రశ్నించినప్పుడు ఇంకా చెప్పింది ఏంటంటే 1,200 బాక్సులు అక్కడ గవర్నమెంట్ బాండెడ్ వేర్ హౌస్ బాలానగర్లో కూడా ఉన్నాయని చెప్పారు. వాటి గురించి కూడా విచారించాల్సి ఉంది. సో అది కూడా అఫీషియల్గానే తీసుకొచ్చారు మనకున్న అగ్రిమెంట్స్ ప్రకారం. కాకపోతే అక్కడి నుంచి లీకేజ్కి అవకాశం లేదు కాబట్టి అవి ప్రస్తుతానికి అక్కడే ఉంటాయి. సో వాటిని కూడా అతనికి ఎట్టి పరిస్థితుల్లో అందకుండా, ఎందుకంటే అతను క్రైమ్ చేశాడు, పైగా అతనికి 2014 నవంబర్ నుంచి లైసెన్స్ లేదు కాబట్టి సో అతనికి చేయకుండా వాటిని బయటి మార్కెట్ కూడా వెళ్లకుండా మ్యాక్సిమం వాటిని డిస్పోజల్ గురించి కస్టమ్స్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టి వారి సలహా మేరకు కూడా వారి ఏం చెబుతారో వాళ్ళ గైడ్లైన్స్ మేరకు కూడా అల్టిమేట్గా దాన్ని డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుందని అనుకుంటున్నాను నేను. సో దాదాపు 1,61,00,000 క్యాల్కులేట్ చేయలేదు. 1,61,00,000 అప్రాక్సిమేట్. ముఠా ఏం లేదు ఇందులో. ఒకడే ఒక వ్యక్తి లైసెన్స్ తీసుకున్నాడు. మొదటి స్టేజ్లో ఇల్లీగల్ ఏం కాదు. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను మీకు, మొదటి స్టేజ్లో ఇల్లీగల్ కాదు, బట్ తర్వాత ఇల్లీగల్ పనులన్నీ చేశారు. సో ఇప్పుడు అందులో సునీల్ కుమార్ అనే అతను డ్రైవర్ ఫోటో చూపించాను. తర్వాత ఇతను మెయిన్ A5 దీంట్లో A5 అని ఉన్నా కూడా యాక్చువల్గా ఆయన రోల్ ప్రకారం చూస్తే అతనే A1 కింద లెక్క.
సో అతని ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి. సో ఒక అతను డ్రైవర్, ఇంకొక ఇద్దరు అసిస్టెంట్స్, ఇంకొక అతను మధ్యలో ఫెసిలిటేట్ చేసిన మనిషి, ఈ సేల్ను ఫెసిలిటేట్ చేసిన మనిషి. మొత్తం 4 మెంబర్స్, A1, A2, A3, A5 నలుగురిని అరెస్ట్ చేశాము. A4 మహేష్ సింగ్ అని ఒక అతను మాత్రం అరెస్ట్ కావాల్సి ఉంది. సెక్షన్ 34A ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ అడాప్టేషన్, తెలంగాణ అడాప్టేషన్ ఆర్డర్ కింద బుక్ చేశాము. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా అర్హత గల పర్మిట్ కానీ, లైసెన్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కానీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా లిక్కర్ బయట అమ్మకూడదు. ఆ సెక్షన్ కింద బుక్ చేయడం జరిగింది. రాధయ్యను మన అంటే మనమే తీసుకున్నాము, కస్టడీలోకి తీసుకున్న తర్వాతనే వాళ్ళకి పంపించాము, హాస్పిటల్కి పంపించాము. హాస్పిటల్లో అతని హెల్త్ బాగాలేదని చెకప్స్ అవి చేస్తున్నారు, ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. సో ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ అతను డిశ్చార్జ్ చేస్తారు. చేసినాక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా అతని అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అతన్ని మళ్ళీ మేము కస్టడీకి అడగాల్సి వస్తుందని అనుకుంటున్నాను నేను.